హాయ్ మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 ట్రిగ్నోమెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనే చాప్టర్ నుండి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్. సో ఆ డెఫినేషన్ ఏంటి, సో అందులో ఫార్ములాస్ ఎలా ఉంటాయో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. కాంపౌండ్ యాంగిల్ డెఫినేషన్ ఏంటంటే టూ ఆర్ మోర్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ టూ ఆర్ మోర్ యాంగిల్స్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ యాంగిల్. అంటే ఏ ప్లస్ బి కానీ ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఇలా ఏ ప్లస్ బి మైనస్ సి ఇవన్నీ తీసుకోవచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇలా ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ యాంగిల్. ఓకేనా. సో దీని కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఇంకొక ఫార్ములా ప్రూఫ్ చెప్తాను, మిగతా నేను లిస్ట్ అవుట్ చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ cos b plus cos a sin b. దీన్ని ప్రూఫ్ చేద్దాం. సో లెట్ a is equal to 60 తీసుకుందాం, b is equal to 30 degrees is 60 degrees. సో లెట్ చేసే ఉంది మనకి sin of a plus b ఉంది. సో దట్ ఈక్వల్ టు sin of 60 plus 30. sin of 60 plus 30 90 అవుతుంది కదా, sin 90 దట్ ఈక్వల్ టు 1. ఇది LHS. RHS చెక్ చేద్దామా. RHS ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ ఏ ఉంది, సైన్ ఏ అంటే 60 కదా, సైన్ 60 ఇంటూ బి వాల్యూ 30 కాస్ 30 ప్లస్ కాస్ అంటే కాస్ 60 ఇంటూ సైన్ 30. సో సైన్ 60 వాల్యూ √3/2 ఇంటూ కాస్ 30 వాల్యూ √3/2నే, కాస్ 60 వాల్యూ 1/2 ఇంటూ సైన్ 30 1/2 √3 ఇంటూ √3 3/4 ప్లస్ 1/2 ఇంటూ 1/2 1/4 ఇది ఎంత వస్తుంది మనకు 4 వస్తుంది, పైన 3 ప్లస్ 1 4/4 దట్ ఈక్వల్ టు 1. సో LHS ఈజ్ ఈక్వల్ టు మనకు RHS వచ్చింది. సో ఇలా మనకు ఫార్ములాను ప్రూఫ్ చేసుకోవచ్చు. సో మిగతా ఫార్ములా లిస్ట్ ఇస్తాను ఇప్పుడు. ఓకేనా. ఫార్ములా ఫస్ట్ ఫార్ములా ఇంత ప్రూఫ్ చెప్పాము కదా, అదే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ cos b plus cos a sin b. Sin of a minus b is equal to sin a cos b minus cos a sin b. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఇంకోటి cos of a plus b is equal to cos a cos b minus sin a sin b. Cos of a minus b is equal to cos a cos b plus sin a sin b. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇక్కడ లాగా ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ ఉంది కదా. సో ఇక్కడ అలా కొంచెం చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan. tan ఆఫ్ a minus b is equal to tan a minus tan b by 1 plus tan a into tan b. ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ ఏ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. అలానే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, కింద ప్లస్ ఉంటుంది. ఇంకొక ఫార్ములా cot ఆఫ్ a plus b is equal to cot b cot a minus 1 by cot b plus cot a. దీనిలోనే cot of a minus b is equal to cot b cot a plus 1 by cot b minus cot a. sin of a plus b into
sin of a minus b is equal to sin square a minus sin square b is equal to cos square b minus cos square a. Cos of a plus b into cos of a minus b is equal to cos square a minus sin square b, that equal to cos square b minus sin square a. ఈక్వేషన్ ఇస్తాడు, అది ఏంటంటే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఇచ్చి, అంటే ఈ ఫామ్ లో ఇచ్చి మనకి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్. సో దానికి ఫార్ములా ఏంటంటే మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ద రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. maximum value is equal to c plus under root of a square plus b square. సో ఇదే ఫార్మ్ ఇచ్చి మనకి రేంజ్ అంటాడు. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే వీటిని క్లోజ్ బ్రాకెట్ లో పెట్టేస్తే అయిపోతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా సి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దీనిలో మనకు వాల్యూస్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఈ ప్రూఫ్స్ కూడా ఉంటాయి. ప్రూఫ్స్ ఏం చెప్పంటే ఈ వాల్యూస్ బాగా గుర్తుపెట్టుకోండి, మనం ముందు సమయంలో వాడుకుంటాం. సైన్ 15 ఈక్వల్ టు √3 - 1/2√2, సైన్ 75 వాల్యూ √3 + 1/2√2, కాస్ 15 వాల్యూ √3 + 1/2√2, కాస్ 75 వాల్యూ √3 - 1/2√2, అండ్ tan 15 ఈజ్ ఈక్వల్ టు 2 - √3, tan 75 degrees ఈక్వల్ టు 2 + √3. సో ఇవి మనకు ప్రాబ్లం లో వాడుకుంటాం. ఓకేనా, కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఈ టాపిక్ లో మనకి కాంపోనెంట్ డివిజన్ రూల్ తో కొన్ని సమస్యస్తాడు. సో దాన్ని చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే a/b ఈజ్ ఈక్వల్ టు c/d ఇచ్చాడు అనుకోండి, a + b / a - b ఈజ్ ఈక్వల్ టు c + d / c - d. ఇది మనకు రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనే టాపిక్ లో ఇది వస్తుంది. సో ఇది వాడుకుంటాం. ఓకేనా, ఇది మనం ఇలా చేసి మనకి దీని రేషియో చేంజ్ కాదనమాట. ఓకేనా, సో దీన్ని చేసుకున్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మోడల్స్ మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ఈ టాపిక్ లో ఇవి మొత్తం కాన్సెప్ట్. ఓకేనా, సో ఫార్ములా లిస్ట్ ఇచ్చాను, చిన్న కాన్సెప్ట్ కూడా ఇచ్చాను. ఓకేనా, దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎలా సాల్వ్ చేయాలో నా ముందు వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.